ఇండ్లు క్లీనింగ్ చేసేది అయిపోయింది. రగ్గులు ఉతికేస్తున్నాను. రగ్గులు, బట్టలు, వాకిన్ల గుడ్డలు, వాకిన్ల పూలు అన్నీ ఉతికేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఉగాది అంటే కొత్త సంవత్సరం కాబట్టి మనం ఉతికేసుకుంటేనే బాగుంటుంది. అట్లే పండగ చేస్తే నీట్గా ఉండే ఫీలింగ్ ఉండదు అనమాట. నీళ్ళు దండిగా వస్తున్నాయి. నా అదృష్టం కొద్దీ అలా వంక కోస్తుంటే వంకలో నీళ్ళు పారతలేవు, బంద్ అయింది వంక. ఎండల కాలం కదా, ఎండలు ఎక్కువైనాయి కాబట్టి ఇంకా బంద్ చేసినారు కాలువకి. కొల్లాయిలకి నీళ్ళు వస్తాయో రావో ఎట్ట చేయాలబ్బా అనుకునేంటి. ఇవాళ బాగా దండిగా వచ్చినాయి కాబట్టి ఇంకా తాండా మాడేస్తాను. ఒక రగ్గుకి వచ్చేసి 4-5 బకెట్లు కానీ అద్దేస్తాను. అట్లుంటుంది నీళ్ళతోటి. అంటే ఇంకా వాకిన్ల పూలు కూడా అన్నీ ఉతికేస్తా. రగ్గులు అయిపోయినాయి అక్కడ, ఇవి తీసి మళ్ళీ ఉతికేస్తా. ఎండలకి ఎందుకో దుమ్ము దుమ్ము వచ్చేస్తుంది ఇంట్లోకి. నీట్గా అన్నీ మూసి పెట్టేసినా కూడా వచ్చేసి ఉంటుంది ఇంట్లోకి దుమ్ము. అన్నీ ఉతికేసిన. ఇంటి ముందర కూడా మాసిపోయింది. పేడ దండిగా వేసుకొచ్చుకున్నా, అల్లకల్లా అనుకుంటున్నా. ఆ చెట్టుకు చూడు పువ్వులు బాగున్నాయి. మా చెట్టుకి ఇవి వసంతం పూలు అంటారు. బాయ్. మళ్ళీ నా వీడియో నచ్చింటే లైక్ చేయండి.